అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ల మధ్య యుద్ధం తీవ్ర రూపం దాల్చుతుంది. రోజు రోజుకు యుద్ధం మరిన్ని ప్రాంతాలకు విస్తరిస్తుంది. ఇరాన్కు మద్దతుగా మిలిటెంట్ గ్రూపు రంగంలోకి దిగడంతో ఉద్రిక్తతలు మరింత పెరిగాయి. ఇరాన్ ఆయుధాగారాలను అమెరికా, ఇజ్రాయెల్ లక్ష్యంగా చేసుకుంటుండగా గల్ఫ్ దేశాల్లో చమురు శుద్ధి కేంద్రాలపై ఇరాన్ దాడులకు దిగుతుంది. ఈ వార్ ఎఫెక్ట్ ఇప్పుడు సినిమాలపై కూడా పడింది. పాన్ ఇండియా స్థాయిలో రాబోతున్న టాక్సిక్ మూవీ యుద్ధం కారణంగా వాయిదా పడింది. మార్చి 19న రావాల్సిన సినిమా జూన్ 4కి వెళ్ళిపోయింది. ఇక ఇప్పుడు మోస్ట్ అవైటెడ్ మూవీ దురంధర్ 2 కూడా పోస్ట్ పోన్ అయ్యే ఛాన్స్ ఉందని తెలుస్తుంది. రణ్వీర్ సింగ్ హీరోగా దర్శకుడు ఆదిత్య ధర్ తెరకెక్కించిన దురంధర్ 2 మార్చి 19న విడుదల కావాల్సి ఉంది. అయితే సినిమా ప్రమోషన్ లో కీలకమైన ట్రైలర్ లాంచ్ వాయిదా పడడంలో ఈ చిత్రం అనుకున్న సమయానికి వస్తుందా లేదా అనే అనుమానాలు బలపడుతున్నాయి. నిజానికి మార్చి 3 లేదా 4 హోలీ సందర్భంగా ఈ చిత్రం ట్రైలర్ను విడుదల చేయాలని మేకర్స్ భావించారు. ప్రస్తుతం ఈ ట్రైలర్ను మార్చి 5 లేదా 6 తేదీల్లో విడుదల చేసే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి. ఒకవేళ మార్చి 6 లోపు ట్రైలర్ రాకపోతే మార్చి 19న సినిమా విడుదల కావడం దాదాపు అసాధ్యం. అమెరికాతో పాటు దుబాయ్, అబుదాబి, కువైట్, ఖత్తర్ వంటి మిడిల్ ఈస్ట్ కంట్రీస్లో ఇండియన్ సినిమాలకు మంచి మార్కెట్ ఉంది. అందుకే దురంధర్ సీక్వెల్ను వాయిదా వేయాలనే ఆలోచనలో ఉంది చిత్ర యూనిట్.